హాయ్ గైస్, వెల్కమ్ టు మై లాగ్. దిస్ ఇస్ యువర్ రైడ్ విత్ శివ. ప్రెజెంట్ అయితే మనము వెండగంపల్లిలో ఉన్నాము. ఇక్కడ చాలా పెద్ద మునీశ్వర స్వామి ఉన్నారు. ఇక్కడ జాతర జరగబోతుంది. ఈ 14వ తేదీ అయితే ఇక్కడ ఘనంగా జాతర అయితే జరగబోతుంది. ఎవరైనా కుప్పం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ గుడి అయితే తెలియకపోతే ఖచ్చితంగా వచ్చేయండి. 14వ తేదీ చాలా గ్రాండ్గా కుప్పం చుట్టుపక్కల ఎక్కడ జరగదో అంత ఘనంగా ఇక్కడైతే జాతర జరుగుతుంది. శ్రీ ప్రసన్న మునీశ్వర స్వామి వారి 48వ సంవత్సర బ్రహ్మోత్సవ వేడుకలు అయితే జరుగుతుంది మన వెండగంపల్లో. ఇక్కడ మార్చి 14, 15, 16వ తేదీలు ఇక్కడ ఘనంగా ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. ప్రతిరోజు అన్నదానం అయితే ఉంటుంది. ప్రతిరోజు అయితే 1000 పైన భక్తాదులు వచ్చి ఇక్కడ అన్నదాన ప్రసాదం అయితే స్వీకరిస్తుంటారు. 14వ తేదీ అయితే ఉదయం 5 గంటల నుంచి అభిషేకము, ఆ తర్వాత కొండ చుట్టూ ఉత్సవాలు, ఊరేగింపు, హరికథ, అన్నదానాలు, ఆ తర్వాత ఉత్సవాలు ఉంటాయి. మళ్ళీ నైట్ వచ్చేసి గ్రూప్ డాన్స్ ఉంటుంది. ఇంకా 15వ తేదీ శనివారం వచ్చేసి అభిషేకాలు ఉంటాయి, ఉత్సవాలు, ఊరేగింపుతుంది. ఇంకా 15 రాత్రికి వచ్చేసి నాటకాలు ఉంటుంది. కోరతికని తమిళ నాటకం అంట. ఆ తర్వాత పుష్పల్లకి ఉంటుంది. స్వామివారి ప్రత్యేక అలంకరణ, ఊరేగింపు ఇట్లాంటివి ఉన్నాయి. రాత్రి మళ్ళీ భానువేడుకలు, పంబవాద్యాలు, పలకవాద్యాలు, నయాండి, వివిధ వేషాల వేసుకొని డాన్స్లు అయితే వేస్తుంటారు. మీరైతే వెండగంపల్లి ఈ మునీశ్వర స్వామి జాతరను అయితే మిస్ చేసుకోకండి. 14, 15, 16వ తేదీలు ఎక్కడున్నా వచ్చి ఒకసారి ఈ జాతరను అయితే మీరు చూసేయండి. మన కుప్పం చుట్టుపక్కల ఇది చాలా ఘనంగా జరుగుతుంది. సో మన లూనా అయితే బొరుగులు తీసుకుంటా అన్నాడు. ఆకిలేంట
సో ఒకసారి నేను దేవుడిని అయితే చూపిస్తాను. ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే యూట్యూబ్ వీడియోలో వస్తుంది. మన యూట్యూబ్ని ఎవరైనా ఫాలో కాకపోతే రైడ్ విత్ శివ అండ్ నమస్తే కుప్పంని ఫాలో అయిపోండి. అట్లే యూట్యూబ్లో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.